Welcome to our show, Quality Education. Our show is based on how important education is in one's life. Today, we have Mr. Venkatrakurti Garu, who is a data scientist and also a US citizen. So without any further delay, let us welcome Venkat Garu onto our show. Welcome back, Venkat Garu. I hope you're doing well. How are you? It's been a while that we did a show together. Yeah. Oh, we are doing good, Andy. I'm doing good. Thank you. Thanks for asking. Yep. Yes. So, Venkat Garu, today we decided that we will talk about a very underrated topic today. మనం ఎప్పుడు కూడా internships గురించి ఎప్పుడు మాట్లాడలేదు. సో మనం like we discussed, మనము internships అసలు ఏంటి, internships మనకి యూస్ఫుల్, ఆర్ దే యాక్చువల్లీ వర్త్ ఇట్? బికాస్ చాలా మంది పిల్లలు కాలేజెస్ కి whoever they are attending internships కోసం వాళ్ళు చాలా కష్టపడతారు. So all that hard work, is it worth it? So that is the question. So firstly, Venkat Garu, what do you think? What are these internships? Just for 2 lines to explain చేసి different types of internships ఎలా ఉంటాయి and how is it worth for students? ఇక్కడ ఇంటర్న్షిప్ అన్న పదం ఏంటంటేనండి, వీ వాంట్ టు రెడ్యూస్ ఏ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్. ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుంది, ఎడ్యుకేషన్లో ఎలా ఉంటుంది. మనకి ప్రపంచం మొత్తం తీసుకునేటట్టయితే ఇండస్ట్రీ ఎప్పుడు కొంచెం ఎక్కువ హై ఎండ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ఈ స్టూడెంట్స్ కాలేజ్ నుంచి బయటకు రాగానే వాళ్ళు ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకోండి, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక కార్పొరేట్ కల్చర్ని వాళ్ళు అలవాటు చేసుకోవాలి, కార్పొరేట్ కమ్యూనికేషన్ అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది మనం చాట్ చేస్తుంటే వాళ్ళు జిఎం అని రాస్తారు. జిఎం అంటే ఏంటంటే గుడ్ మార్నింగ్కి వచ్చినటువంటి అబ్రివేషన్. వేర్ ఆర్ యూ వచ్చేసరికి WH సంథింగ్ పెట్టేస్తారు. ఫుల్గా అది కార్పొరేట్లో నడవదు. సమ్ టైమ్స్ వాళ్ళు తెలుగులో చాట్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు పర్వాలేదు, ఫైన్. బట్ వెన్ యు ఆర్ గోయింగ్ టు కార్పొరేట్ అలాంటివి కుదరదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాంటి కార్పొరేట్ కల్చర్ని వాళ్ళు అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాటు చేసుకోవాలంటే ఏం చేయాలి? కాలేజీలో కుదురుతుందా అంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే వాళ్ళకు ఉన్నటువంటి కరికులం కానీ, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ, అసైన్మెంట్స్ కానీ, ఇవన్నీ వాళ్ళు కంప్లీట్ చేయడానికే టైం సరిపోతుంది సీరియస్గా చదివే వాళ్ళ గురించి. సో అలాంటి పరిస్థితుల్లో ఏమైపోతుంది అంటే ఈ కొన్ని కంపెనీస్ వాళ్ళు ఇంటర్న్షిప్ని ఆఫర్ చేస్తాయి. ఇంటర్న్షిప్ని ఆఫర్ చేస్తున్నారంటే అర్థం ఏంటి అంటే, వాళ్ళు ఈ పెద్ద కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టూడెంట్స్ని తీసుకొని ఒక 6 months 7 months వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకొని తర్వాత వాళ్ళు అబ్జార్బ్ చేసుకునే పరిస్థితిలో ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి కంపెనీలు తక్కువైపోయినాయి, చాలా తక్కువైపోయినాయి. సో ఇప్పుడు ఈ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే కొంత అమౌంట్ చార్జ్ చేసేసి వాళ్ళకి కార్పొరేట్ కల్చర్ ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే ప్రాబ్లము, స్టూడెంట్స్ యొక్క అప్రోచ్ మనం తీసుకునేటట్టయితే స్టూడెంట్స్ అప్రోచ్ వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీస్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఫిగర్ అవుట్ చేసామనుకోండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు SAS ఫార్మసీ స్టూడెంట్స్కి వచ్చేసరికి క్లినికల్ అని చెప్పేసి, లేకపోతే CRM, లేకపోతే ఇంకో సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లన్నీ కూడా వాళ్ళ కాలేజీలో వాళ్ళు చెప్పట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎప్పుడో ఒక సిలబస్ డిజైన్ చేసుకొని ఆ సిలబస్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అవి యూస్ చేస్తున్నారా? యూస్ చేయట్లేదు. యూస్ చేయనప్పుడు ఇండస్ట్రీలో యూస్ చేసేటువంటి కొత్త టెక్నాలజీస్, అది మోస్ట్ ఇంపార్టెంట్. రెండవది వాళ్ళకి కార్పొరేట్ కల్చర్, కార్పొరేట్ కమ్యూనికేషన్, కార్పొరేట్ డ్రెస్ కోడ్, కార్పొరేట్లో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇంటర్న్షిప్ అనేటువంటి ఒక ట్రైనింగ్ తీసుకున్నట్లయితే, డెఫినెట్గా ఒక 6 months ఇంటర్న్షిప్ తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటు అవుతాయి. దానివల్ల ఏమైపోతుందంటే డెఫినెట్గా దే ఆర్ రెడీ టు ఎంటర్ ఇన్ టు కార్పొరేట్లోకి వెళ్ళడానికి రెడీగా ఉంటారు అనమాట. ఇది మెయిన్ యొక్క ఇంటర్న్షిప్ యొక్క ఉద్దేశం. Yes. Venkat Garu, after me degree వచ్చేసాక when you're going to apply for the jobs, usually ga chala mandi, I don't know, I think since past 5 years I guess, internships have kind of become mandatory. Adi not exactly rules lo కానీ it has kind of, even if ఎవరన్నా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా they'll be like, oh, you don't have any internships happening, what did you do in your college time, you might have done it అని ఒక benefit of doubt వచ్చేస్తుంది whoever are hiring us. So do you think that is right at the circumstances given right now?
డెఫినిట్‌గా అండి. ఎందుకంటే కార్పొరేట్స్ ఏం ఆలోచిస్తాయంటే, వాళ్ళు తీసుకున్న రోజు నుంచి ప్రొడక్టివ్‌గా ఆలోచిస్తాయి. అంటే వాళ్ళు పని చేయాలి అనేటువంటి ఆలోచనలో వాళ్ళు పని చేస్తారు నేచురల్‌గా. ఇప్పుడు అందుకనే కదా! ఇప్పుడు లైక్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నట్లయితే, ఈ డిగ్రీ స్టూడెంట్స్‌కి మ్యాండేటరీగా ఒక ఇంటర్న్‌షిప్‌ని డిజైన్ చేశారు. మ్యాండేటరీ అంటే కంపల్సరీగా ఓ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ ఒక 6 మంత్స్ పాటు కంపెనీలోకెళ్ళిపోయి కార్పొరేట్‌లో వాళ్ళు పని చేయాలి. అంటే నేర్చుకోవాలి, పని చేయాలి అనేటువంటి ఒక సిస్టమ్ అది డెవలప్ చేశారు. డెఫినిట్‌గా ఏమవుతుందంటే, అది సర్టిఫికేట్ ఏదో కాలేజీకి వెళ్ళిపోయేసేసి, అదే ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళిపోయి, వాళ్ళతో కొంచెం డబ్బులిచ్చి, ఆ సర్టిఫికేట్స్ తీసుకునేటువంటి మనస్తత్వం కాకుండా, కనీసం ఏంటంటే, అక్కడ ఒక అట్‌లీస్ట్ ఒక 4, 5 మంత్స్ స్పెండ్ చేసి, దే వాంట్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకేమైపోతుందంటే, ఇండియాలో సిస్టమ్ చాలా బావుంటుంది. అంటే సిస్టమ్ అంటే ఒక రూల్స్ అనేటివి చక్కగా పెట్టేస్తారు. నో డౌట్ ఎట్ ఆల్ అన్నిట్లో. కాకపోతే ఆ రూల్స్ ఏమైపోతున్నాయంటే మిస్‌యూజ్ అవుతున్నాయి. మిస్‌యూజ్ అవ్వటం అంటే పీపుల్ ఆర్ యూజింగ్ ఇన్ డిఫరెంట్ వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదానికి ఒక దాన్నేమంటారు ఒక లూప్ హోల్ వెతకడం బిగించేస్తారు. ఈజీ ప్రాసెస్ ఏంటి అనేటువంటిది. ఇప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్స్ తీసుకున్నారనుకోండి. బీటెక్ స్టూడెంట్ అనేవాడు ఫైనల్ ఇయర్‌లో ఖచ్చితంగా ఒక 6 మంత్స్ ప్రాజెక్ట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ చేయాలి అంటే వాళ్ళు హ్మ్. ప్రతి ఒక్కళ్ళు లైవ్ ప్రాజెక్ట్ చేయలేరు. బట్ ఒక లైవ్ సిట్యుయేషన్ తీసుకొని ప్రాజెక్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్. కానీ వీళ్ళేం చేస్తారు, ఈ హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయేసేసి ఒక ఎంతో కొంత డబ్బులిచ్చి ఒక ప్రాజెక్ట్ ప్రింట్ ఔట్ తీసుకొచ్చుకొచ్చి సబ్మిట్ చేసేస్తారు. అంటే ఏమైపోయింది ప్రాజెక్ట్ చెయ్యాలి అనేటువంటి కాన్సెప్ట్ ఎక్సలెంట్. డెఫినిట్‌గా మంచి కాన్సెప్ట్. కానీ దాన్ని మిస్‌యూజ్ చేస్తుంది ఎవరు? స్టూడెంట్సే. పక్కా స్టూడెంట్సే మిస్‌యూజ్ చేస్తున్నారు. ఈ మిస్‌యూజ్ చేయటం వల్ల ఏమైపోయిందంటే, రేపు కార్పొరేట్‌లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎవరు చేశారు అన్నారనుకోండి. అన్నప్పుడు వాళ్ళు చెప్పలేని పరిస్థితి అయిపోతుంది. అదే గనక ప్రాజెక్ట్ సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా, లేకపోతే లైవ్‌కెళ్ళినా, వెళ్ళకపోయినా ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ యూ ఆర్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ దట్ ప్రాజెక్ట్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్. ఖచ్చితంగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎక్స్‌ప్లెయిన్ చేసే పరిస్థితి వాళ్ళకి లేదు. ఒక నలుగురు, ఐదుగురు కలిసి ఒక ప్రింట్ ఔట్ పట్టుకొచ్చుకొని ఏదో చేసి నేను చాలా మందిని చూసాను అట్లా. సేమ్ అదే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు యూఎస్‌లో గూడా అలా అలా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ అసైన్‌మెంట్స్ యూఎస్‌లో అసైన్‌మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అసైన్‌మెంట్స్ రాయాలి. అసైన్‌మెంట్స్ రాయాలంటే ఏం చేయాలి వాళ్ళు? వేరియస్ బుక్స్ వెళ్ళాలి. వేరియస్ బుక్స్ తీసుకోవాలి. ఆ బుక్స్ మొత్తం స్టడీ చేయాలి. ఫైనల్‌గా రాయాలి. ఇవాళ అవన్నీ లేకుండా జస్ట్ ఏదో కాపీ చేస్తారు. గూగుల్ నుంచి పెట్టేస్తారు. అందుకని ఏంటి కొత్త కొత్త సాఫ్ట్‌వేర్‌లొచ్చేసాయి. ఆ సాఫ్ట్‌వేర్‌లు ఏం చేస్తాయి? ప్లేగరిజంని ఐడెంటిఫై చేస్తాయి. అంటే కాపీ చేయటం అనేది ఒక 10%, 15% యాక్సెప్టబుల్. బట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ మోర్ దాన్ థాట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. సో, కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏంటంటే కష్టపడటం అనేటువంటిది స్టూడెంట్ లైఫ్‌లో వాళ్ళు అలవాటు చేసుకోవాలి. అది ఇంటర్న్‌షిప్‌లో ఏమైపోతుందంటే వాళ్ళు ఖచ్చితంగా కార్పొరేట్ ఇప్పుడు నేనే ఉన్నాననుకోండి. నేను ఒక టాస్క్ ఇస్తాను. ఈ టాస్క్ నాకు ఒక 24 అవర్స్‌లో చేయాలి అన్నామనుకోండి. 24 అవర్స్‌లో వాళ్ళు గూగుల్‌కి వెళ్తారు. లేతే డాక్యుమెంట్స్ తీసుకుంటారు, చదువుకుంటారు, ఏదో చేసేసి వర్క్ చేయాలి. వర్క్ చేయకపోతే ఎందుకు చేయలేదు అని క్వెషన్ చేస్తాం. క్వెషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఈ టాస్క్ చేయడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. బట్ యూ ఆర్ టేకింగ్ లైక్ ఆల్‌మోస్ట్ 24 అవర్స్ ఆర్ 48 అవర్స్ తీసుకొని వర్క్ చేయలేకపోయావు ఏమిటి అని అడిగేటువంటి సిస్టమ్ అనేటువంటిది రావాలి. ఆ సిస్టమ్‌లో ఈ ఇంటర్న్‌షిప్ వల్ల వాళ్ళకి ఒక ప్రొడక్టివిటీ అనేటువంటి కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. ప్రొడక్టివిటీ. దట్స్ ద రీజన్ ఇంటర్న్‌షిప్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. పర్టిక్యులర్‌లీ ఫర్ ఏ కోర్స్ అయినా సరే. ఒక ఫార్మసీ స్టూడెంట్ కావచ్చు, ఒక ఎంఎస్‌సి స్టాటిస్టిక్స్ వాళ్ళు కావచ్చు, లేకపోతే బీటెక్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు. ఎవ్వరికైనా సరే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది ఖచ్చితంగా ఒక మంచి కంపెనీలోనో లేకపోతే ఎక్కడనో ఒక ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ కావచ్చు. ఇంటర్న్‌షిప్ తీసుకుంటే డెఫినైట్‌లీ దట్ షుడ్ బి అడ్వాంటేజ్. Yeah. And also, Venkat Garu, when I was in my college 3 years ago, internship was kind of important to me. And to be really honest, internship did give me a lot of advantage, not just to getting the job that I'm doing right now, but also for the fact that I got to experience everything. అంటే ఒక రియల్ జాబ్ కి వచ్చే ముందు I kind of got to know అసలు ఎలా అవుతుంది, how does a media company work, or not just that, or even how the digital marketing company works. So do you think this is important in future? ఇప్పుడు like మేబీ స్టూడెంట్స్ అర్థం చేసుకోలేరేమో దాని ఇంటర్న్షిప్ ఇంపార్టెన్స్ ఆ కాలేజ్ టైంలో, బట్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వెన్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ దర్ జాబ్, మేబీ డూ యూ థింక్ దే కెన్ రియలైజ్ దట్ అండ్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఇంటర్న్షిప్స్ క్యాన్ బి? ఇప్పుడు ఒకటి ప్రాబ్లమ్ అండి. అర్థం చేసుకోలేకపోతున్నారు, రియలైజ్ అవ్వలేకపోతున్నారు అంటే, అది మనం అసలు యాక్సెప్ట్ చేయకూడదండి. ఎందుకంటే డిగ్రీ చదివేటువంటి 100 మందిలో దాదాపుగా 98 మంది, 99 మంది ఎందుకు చదువుకుంటున్నారు? దే వాంట్ టు గెట్ ఎ జాబ్.
అదే ఆ ఒక్క రీజన్‌తోనే చదువుతారు 98%. సో, అలాంటి పరిస్థితిలో వాళ్ళకి జాబ్ రావాలి అంటే వాళ్ళకి తెలుసు. ఇండస్ట్రీలో మనం వెళ్ళగానే ఈ ప్రోగ్రాములు రాయాల్సుంటుంది. వెళ్ళగానే మనం ఇలా బిజినెస్ చేయాల్సుంటుంది. ఇలా చేయాలని వాళ్ళకి తెలుసు. తెలిసినా సరే ఏమవుతుంది అంటే లైట్ తీసుకుంటున్నారు. పర్వాలేదులే అనే పరిస్థితి తీసుకుంటున్నారు. దానివల్ల ఏమైపోయింది వాళ్ళు బయటకొచ్చిన తర్వాత అప్పుడు ఇండస్ట్రీలో రెజ్యూమే పెట్టేస్తే వాళ్ళకి ఒక్క కాల్స్ కూడా రావట్లేదు. జాబ్ కాల్ కూడా రానప్పుడు వాళ్ళప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం. తప్పు చేస్తున్నామంటే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్ సెట్ మన దగ్గర లేదు అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్ సెట్ లేకపోవటం దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. అది ఒకటి. ఆ స్కిల్ సెట్ ఎక్కడొస్తుంది? వాళ్ళిప్పుడు ఒక 6 నెలల పాటు డిగ్రీ అయిపోయిన తర్వాత స్టడీ చేసి, అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేశారనుకోండి, ఆ కొత్తవి నేర్చుకోవడం చేశారనుకోండి, బిగిన్ చేస్తే ఇంకొక 3,00,000 మంది బీటెక్ పిల్లలు బయటకొచ్చేస్తున్నారుగా. లైక్ వాళ్ళేమవుతుంది, వాళ్ళు కొంచెం వాళ్ళలో స్మార్ట్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళేం చేస్తారు కాలేజీలో ఉన్నప్పుడే కొత్త టెక్నాలజీ నేర్చుకుంటారు. ఈరోజు ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ గూగుల్ ఇంటర్నెట్ యాక్సెసిబుల్ ఉంది. ఉన్నప్పుడు ఏమైపోతుందంటే దే ఆర్ ఏబుల్ టు గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చాలా కోర్సెస్ ఉంటాయండి. చాలా కోర్సెస్. ఏ కోర్స్ మన సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి కోర్సు. ఇవాళ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? ఒక ఫార్మసీ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు. కంప్లీట్ చేసిన పిల్లవాడిని నువ్వు ఫార్మసీ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళకి అర్థం కావట్లేదు. ఫార్మసీ అయిపోయిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తారు. అదే విధంగా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ గవర్నమెంట్ పెట్టేసింది. పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళకి జాబ్స్ దొరకట్లేదు. దొరక్కపోయేసరికి ఏమైపోతుందంటే ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక కోర్స్‌ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు, కోర్స్‌ని స్టార్ట్ చేసేటప్పుడు ఈ జాబ్స్ ఎక్స్‌క్లూజివ్‌లీ వీళ్ళ కోసము అని పెట్టాలి. పెట్టినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళకి కొన్ని జాబ్స్ ఒస్తాయి. అన్‌ఫార్చునేట్‌లీ కొన్ని కోర్సెస్‌కి ఇండియాలో ఆ సిస్టమ్ అనేటువంటిది డెవలప్ చేయలేదు. చేయకపోవడం వల్ల ఏమైపోతుంది? స్టూడెంట్స్ ఏం చేస్తారు? కొన్ని కోర్సెస్ తీసుకుంటారు, నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి జాబ్స్ దొరకనప్పుడు వాళ్ళు అనవసరంగా అప్‌సెట్ అయిపోయేసేసి లేనిపోని సమస్యలు వాళ్ళు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ ఎలిమినేట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంటర్న్‌షిప్ స్టార్ట్ చేశారనుకోండి. ఇండస్ట్రీ దట్స్ వాట్ ఐయామ్ ఎక్స్‌ప్లెయినింగ్ దట్ వర్డ్ ఈస్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు స్టార్ట్ చేస్తే అలాంటి ఇంటర్న్‌షిప్ కోర్స్‌లోకి వెళ్ళిపోయి చేరి యూ నీడ్ టు లెర్న్ సర్టెన్ థింగ్స్ నేర్చుకున్నారనుకోండి, ఖచ్చితంగా అది వాళ్ళకి స్టూడెంట్స్‌కి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనం ఏదో జస్ట్ లైక్ యాజ్ కాలేజీకి వెళ్తున్నట్టుగానే ఇంటర్న్‌షిప్ కూడా వెళ్దాము, ఇంటర్న్‌షిప్‌లో ఏదో చేసేద్దాము అనుకుంటే మళ్ళా అగైన్ సేమ్ థింగ్ లైక్ ఇంతకు ముందు ఎలా జరిగిందో ఇలానే జరిగే పరిస్థితి ఉంటుంది. ది ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ పేషెంట్ డెడ్ దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. అందుకని చెప్పేసి ఈ కాలేజీలో నువ్వు అట్‌లీస్ట్ ఫైనల్ ఇయర్‌లోకొచ్చిన తర్వాత ప్రాజెక్ట్ టైమ్‌లో ఉన్నా సరే వాళ్ళు ఇంటర్న్‌షిప్ చేయగలిగితే దట్ విల్ బి మోర్ అడ్వాంటేజ్ పర్టిక్యులర్‌లీ ఫర్ దిస్ స్టూడెంట్స్. Yes. And also, Venkat Garu, it is very unfortunate that actually, there are some students who are going through some scams. Even me, when I was, in my college, Akkasari, I got scammed. I worked for 2 months, but I did not get a certificate or anything. It turned out to be a scam. Unfortunately, చాలా మంది ఈ భయం తోటి కూడా వెళ్తారు. But what are some precautionary measures that, Indians should take or students should generally take? ఇక్కడ స్కామ్ అనేటువంటిది ఏమవుతుందంటేనండి, మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ బేసిక్ థింగ్స్ కొన్ని అడగాలి. ఎవరు ఫ్యాకల్టీ? ఫస్ట్ క్వెషన్. ఫ్యాకల్టీ పలానా వెంకటి కుర్తి. ఈ వెంకటి కుర్తి ఎక్కడ పనిచేస్తున్నాడు? అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి? అతను ఏం చేశారు? ఏమిటి అనేది కనీసం కొంచెం దాన్ని ఏమంటారు రిసర్చ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక చిన్న ఐటెమ్ కొంటున్నాం అనుకోండి, మనం 10 మందితో మాట్లాడతాము, ఇంటర్నెట్‌కి వెళ్తాము, చెక్ చేస్తాము, ఇంత ఎక్స్‌ప్లోర్ చేస్తాం. లైఫ్‌లో ఒక మోస్ట్ సీరియస్ డెసిషన్ తీసుకునేటప్పుడు మనం ఎక్స్‌ప్లోర్ చేస్తున్నామా? చెయ్యట్లేదు. ఎక్కడైతే తక్కువ ఫీజు ఉంటుందో, ఎక్కడైతే సంథింగ్ లైక్ వాళ్ళు ఎవరు ఫ్రీగా ఇస్తారండి? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవ్వరు ఫ్రీగా ఇవ్వరు. ఎప్పుడైతే వీళ్ళు ఫ్రీ అనే పదంలోకి వాళ్ళు ఎళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీరన్నట్టు స్కామ్‌లు అవి ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ముందు అడగాలి. అడిగిన తర్వాత ప్లస్ వాళ్ళ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళాలి. ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి ఖచ్చితంగా. మాట్లాడిన తర్వాత హౌ దిస్ ఈజ్ యూజ్‌ఫుల్ ఫర్ మై కెరీర్ అనేది డిసైడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వి వాంట్ టు గో దిస్ ఇంటర్న్‌షిప్ ఆర్ నాట్ అనేటువంటిది అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని జస్ట్ లైక్ యాజ్ ఒక ఫోన్ కాల్ రాగానే టక్కున ఆ ఫోన్‌లో వెళ్ళిపోయేసేసి మనం ఎక్స్‌ప్లోర్ చేయకుండా, ఏమీ చేయకుండా మనం ఉన్నామనుకోండి, ఖచ్చితంగా అది ప్రాబ్లమే. ఎందుకంటే
గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ అండి. లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. ఎవ్రీ కాలేజ్ హ్యాస్ ఎక్సలెంట్ లైబ్రరీ ఉంటుంది. కాకపోతే ఏమిటంటే అవి ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు మన స్టూడెంట్స్ అనేది తీసుకుంటే వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ యూజింగ్ దోస్ రిసోర్సెస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి ఇంటర్న్‌షిప్ అనేటువంటిది. యూ ప్లీజ్ గో టు సర్టెన్ ఇన్‌స్టిట్యూట్స్. యూ నీడ్ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. యూ నీడ్ టు గెట్ ది సర్టిఫికేషన్స్ అండ్ యూ నీడ్ టు గెట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఆల్ దీస్ థింగ్స్ ఈస్ రిక్వైర్డ్ టు గెట్ ఇంటు కార్పొరేట్. అది గుర్తుపెట్టుకోవాలి. మనం కార్పొరేట్‌లోకి ఒక్క సంవత్సరం లేట్ అయ్యాము అనుకోండి, ఇట్స్ రియల్లీ టఫ్ టు ఎంటర్ ఇంటు కార్పొరేట్ బికాస్ ఇట్స్ ఎ ఫ్లో. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తీసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ లైక్ ఒక 4-5 lakhs స్టూడెంట్స్ ఆర్ కమింగ్ అవుట్ ఎవ్రీ ఇయర్. ప్రొఫెషనల్స్, ఐ మీన్ బీఫార్మసీ కావచ్చు, లైక్ బీటెక్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, వీళ్ళు ఖచ్చితంగా ఇంతమంది బయటకు వస్తున్నారు. ఇన్ని జాబ్స్ ఉన్నాయా? ఇన్ని జాబ్స్ లేవు. లేనప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఉన్నటువంటి వాళ్ళలో బెటర్ క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ బెటర్ క్యాండిడేట్స్ ఎవరు? హూ ఆర్ రెడీ టు టేక్ ఛాలెంజెస్, హూ ఆర్ రెడీ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్, హూ ఆర్ మేక్ ఇట్ మోర్ ప్రొడక్టివ్. నా డిగ్రీతో పాటు నేను ఇంటర్న్‌షిప్ చేస్తాను. ఐ గాట్ దిస్ ప్రాజెక్ట్, ఐ గాట్ దిస్ వన్, ఐ గాట్ దిస్ సర్టిఫికేషన్స్ అని చెప్పేసి మనం చెప్పగలగాలి. ఆ కాన్ఫిడెన్స్ రావాలి. కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి జాబ్ అనేటువంటిది వస్తుంది. ఇంటర్న్‌షిప్ ఏం చేస్తుందంటే ఆ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్ఫిడెంట్ బిల్డ్ చేయటం వల్ల వాళ్ళు ఇంటర్వ్యూలు సరిగా ఫేస్ చేయగలుగుతారు. దట్స్ ద మోర్ అడ్వాంటేజ్ ఫర్ ఇంటర్న్‌షిప్స్. Of course. And also, Venkat Garu, all of my friends who went to USA, for them, internships were actually very, very important. Even for the universities that they were applying, not just for USA and even for Australia, New Zealand, Canada. Colleges, universities ki apply chesina, they were like, okay, what internships did you do? What did you, after even in 1 year of break, asal fir em chesaru? And every single thing these universities took. So evaranna abroad ki travel cheyali, abroad ki elli chadukovali, alanti students, why are internships important for them? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ లైక్ 320,000 అంటే 3,20,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా వచ్చారు అని చెప్తున్నారు. అంటే మోర్ దాన్ 50% ఆఫ్ అమెరికా వచ్చేటువంటి స్టూడెంట్స్ ఇండియన్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ 60-70% తెలుగు స్టేట్స్ నుంచి వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఏం జరుగుతోంది? అమెరికా రావడం అనేటువంటిది ఇప్పుడు మాత్రం పెద్ద కష్టమేం కాదు. వచ్చేస్తున్నారు. చాలా మంది వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత టఫెస్ట్ పార్ట్ ఏంటంటే దే వాంట్ టు ఎంటర్ ఇంటూ కార్పొరేట్. ఈ కార్పొరేట్‌లోకి వెళ్ళాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళు ఒక పదం పెట్టేస్తారు. డేటా సైన్స్, డేటా అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఏదో పెట్టేస్తారు. వాటిలో ఉన్నటువంటి బేసిక్ ఎవరైనా సరే ఇంటర్వ్యూల్లో ఎవరు కూడా వాళ్ళ మీ సబ్జెక్ట్ గురించి అడగరండి. ఆ రోజులు పోయాయి. ఇవాళ ఒక సిట్యుయేషన్ చెప్తున్నారు. హే దిస్ ఈజ్ మై సిట్యుయేషన్. ఈ సిట్యుయేషన్‌కి సొల్యూషన్ చెప్పాలి. ఈ సిట్యుయేషన్‌కి సొల్యూషన్ చెప్పాలి అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా మనకి బిజినెస్ గురించి తెలియాలి. అంటే టెక్నాలజీ తెలియాలి. కరస్పాండింగ్ బిజినెస్ తెలియాలి. టెక్నాలజీ అనేటువంటిది కాలేజీలో నేర్చుకుందాం అనుకున్నాం అనుకోండి. బిజినెస్ ఎక్కడితో వస్తుంది? ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాల్లోనే వస్తుంది. ఉద్యోగం రానప్పుడు ఏం చేయాలి? ఇంటర్న్‌షిప్‌లో వాళ్ళు నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒక పర్టిక్యులర్ ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ ఒక డమ్మీ ప్రాజెక్ట్ అయినా సరే తీసుకొని ఆ ప్రాజెక్ట్ మీద పనిచేసి మనం అగైన్ రిజల్ట్స్ పట్టుకురాగలిగాం అనుకోండి. డెఫినిట్‌గా దట్ షుడ్ బి అడ్వాంటేజ్. పర్టిక్యులర్‌లీ ఫర్ ఇప్పుడు యూఎస్ రావాలి అనుకుంటున్నారు అనుకోండి ఎవరన్నా స్టూడెంట్స్. వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ నడుస్తున్నాయి. వాళ్ళు ఈ టైం అయిపోగానే ప్యారలల్‌గా చూడండి మార్నింగ్ టైమ్ వాళ్ళు ఒక టోఫెల్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ తీసుకోవటం. ఈవినింగ్ వచ్చేసరికి జీఆర్ఈనో, జీమాటో ట్రైనింగ్ తీసుకోవటం. డే టైమ్ మధ్యాహ్నం అంతా డే టైమ్ అంతా ఒక ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ తీసుకోవటం. ఇలా ఒక 6 మంత్స్ కష్టపడితే ఒక మంచి స్కోర్ వచ్చేస్తుంది టోఫెల్‌లో. ఒక మంచి స్కోర్ ఇక్కడ వచ్చేస్తుంది. జీఆర్ఈలో వచ్చేస్తుంది. ఈ 6 మంత్స్ రియల్‌గా మనం పనిచేయటం వల్ల ఏమైపోతుంది? కార్పొరేట్ కల్చర్ అలవాటైపోతుంది. అప్పుడు అమెరికా వచ్చేసారనుకోండి. అమెరికాలో ఏంటి? వీక్లీ ఒక 2 డేస్ క్లాసెస్ ఉంటాయి. అవి కూడా ఎప్పుడు ఉంటాయి? ఆల్మోస్ట్ ఈవినింగ్ టైమో ఎప్పుడో ఉంటాయి. మాక్సిమం మీరు వెళ్తే కాలేజీకి 1-2 రోజులు వెళ్తారు. రిమైనింగ్ 4 డేస్ ఏం చేయొచ్చు? మీరు ఎక్కడైతే ఈ ప్రాజెక్ట్ కష్టపడ్డారో దీని మీద మనం స్ట్రెంగ్తెన్ అవ్వచ్చు. అంటే
ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడైతే 2 సంవత్సరాలు మీ మాస్టర్స్ డిగ్రీ అయిపోయేసరికి ఒక పర్టిక్యులర్ టెక్నాలజీ మీద యూ విల్ బి మోర్ కంఫర్టబుల్. అంటే చాలా కంఫర్ట్ వచ్చేస్తుంది మనకి. అప్పుడు ఆ టెక్నాలజీలో మనం జాబ్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఇండస్ట్రీ ఈజ్ జస్ట్ లుకింగ్ ఫర్ క్వాలిటీ పీపుల్. క్వాలిటీ అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. అది కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ఉండాలి. అది తీసుకున్నాం అనుకోండి, డెఫినిట్‌గా జాబ్ వచ్చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమిటంటే ఆహ్, మీకు తెలుసు లైక్ వాళ్ళు జీఆర్ఈ ఏదో చేసేస్తారు, టోఫెల్ ఏదో చేసేస్తారు, అమెరికా వచ్చేస్తారు. వచ్చిన రోజు నుంచి వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? దే వాంట్ టు మేక్ సమ్ మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ మనీ సంపాదించడానికి వాళ్ళు ఏదో చేస్తారు. ఆడ్ జాబ్స్ ఏవో చేస్తారు, చేసేస్తారు. వాళ్ళకి చదువుకోవటానికి తగినటువంటి సమయం అనేటువంటిది లేదండి. మార్నింగ్ 8:00 నుంచి ఈవినింగ్ 8:00 దాకా నుంచొని పనిచేసిన తర్వాత వాళ్ళు ఏం చదువుకుంటారు? ఏమీ చదవలేని పరిస్థితి అయిపోతుంది. దానివల్ల మనకి ఏమైపోతుంది? వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు ఫస్ట్ ప్రాబ్లము. వాళ్ళకి టెక్నికల్‌గా వాళ్ళు పర్ఫెక్షన్ లేకపోవడం రెండో ప్రాబ్లము. దానికి తోడు ఇప్పుడు ఈ రెసిషన్ వల్ల కావచ్చు, లే ఆఫ్స్ ఉన్నాయి చాలా. టెక్నాలజీ మారిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్ని జాబ్స్ మూవ్ అయినాయో మీకు తెలీదు. చాలా జాబ్స్ వెళ్ళిపోయినాయి. మీకు ఒక పెద్ద ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లో సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు. లైక్ స్టార్ట్ చేశారు. ఇంకా కొంచెం టైం పడుతుంది. యూ వోంట్ బిలీవ్ లైక్ దేర్ బడ్జెట్ ఈస్ $100 మిలియన్. వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఒక 1000 మందిని హైర్ చేయాలి. 5 ఇయర్స్‌లో ఒక 10,000 మంది హెడ్ కౌంట్ అని చెప్పేసి వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకున్నాయి. అంటే అర్థం ఏంటి? 10,000 మందిని హైదరాబాద్‌లో హైర్ చేస్తున్నారు అంటే 10,000 మంది అమెరికాలో జాబ్స్ పోతున్నాయి కదా! ఆ వర్క్ అక్కడ చేసేస్తున్నారు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లా ఏమైపోయింది? ఔట్ సోర్స్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతోంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఏమవుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది కొంచెం ఎఫెక్ట్ అవుతోంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఓకే. మనకి జాబ్ రావాలి అనేటట్టయితే ఓకే. మనం ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్‌లో మనం అట్ పార్ ఈక్వలెంట్ పరిగెడుతూ ఉండాలి. పరిగెడుతూ ఉంటేనే మనం మార్కెట్‌లో ఉంటాం. ఎప్పుడైతే మనం రిలాక్స్ అవుదాము అనుకుంటే మాత్రం వి ఆర్ ఔట్ ఆఫ్ ద రేస్. మనం రేస్ నుంచి పక్కకెళ్ళిపోయినట్టే. ఐటీలో ఉన్నంత వరకు ఖచ్చితంగా కంటిన్యూయస్‌గా చదువుతూ ఉండాల్సిందే. ఐటీయే కాదు, ఈవెన్ మెడికల్ అయినా సరే. మా అంకుల్ ఒకాయన ఉన్నారు. ఆల్‌మోస్ట్ క్లోజ్ టు 70, 75 ఇయర్స్. స్టిల్ హి ఈస్ రీడింగ్ అండ్ హి ఈస్ టేకింగ్ ద ఎగ్జామినేషన్స్. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ మెథడాలజీస్, లేటెస్ట్ ప్రొసీజర్స్ ఇవి నేర్చుకోవాలి. సో, కంపల్సరీగా ఏంటంటే ఈ ఐటీ గాని, ఇది లైక్ మెడికల్ గాని ఎవర్ గ్రీన్ చదువుతూ ఉండాల్సిందే. కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం నేర్చుకోవడం ఆపేసామో అప్పుడు మన యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది. లెర్నింగ్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. సో, ఇంటర్న్‌షిప్ వల్ల ఏమవుతుందంటే లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడం. మేజర్‌గా ఏంటంటే రిజల్ట్ ఓరియెంటెడ్‌గా పనిచేయటం అనేది బాగా అలవాటవుతుంది. అది ప్రస్తుతం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఆ సిస్టమ్ లేదు. ఎందుకంటే ము 10 నెలల పాటు అయిపోయిన తర్వాత 11 నెలలో ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ కూడా 40 మార్క్స్‌కో, 50 మార్క్స్‌కో వస్తే పాస్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. 200 మార్క్స్‌కి ఎగ్జామినేషన్ క్వెషన్ పేపర్ ఇస్తారు. అది కుదరదు. లాస్ట్ 2 రోజుల పాటు చదువుకొనేసేసి పాస్ అయిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. లాస్ట్ 2 డేస్, 3 డేస్‌లో చదివి అలా పెట్టుకొని వెళ్ళిపోతారు. అది కుదరదు. అది ఆ రోజులు పోయాయి. ఇవాళ టెక్నాలజీ నేర్చుకోవాలి. రాత్రి ప్రాక్టీస్ చేయాలి. రేపు పొద్దున్న రెజ్యూమే తయారు చేసుకోవాలి. రేపు సాయంత్రం మనం మార్కెట్‌లోకి వెళ్ళాలి అనేటువంటి భావన వాళ్ళకి రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక రిజల్ట్ ఓరియెంటెడ్ ఇన్‌స్టిట్యూట్‌లో కొంచెం ఇంటర్న్‌షిప్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకది అడ్వాంటేజ్ అవుతుంది. ష్యూర్‌గా అడ్వాంటేజ్ అవుతుంది. లేకపోతే మళ్ళీ అగైన్ ఇదే సమస్య అన్నమాట యాక్చువల్‌గా. Yeah. And also, Venkat Garu, nowadays, internships are not just limited to, uh, just, IT people or just these engineering people. It is important for basically everybody. And I also feel that internships kind of adds experience to you and even in your resume. Ippudu nenu, as a fresher without any, experience, if I go there, of course, people will not consider me. People will be like, oh, there is somebody else who had done an internship, has a better experience. And I think what are few qualities that they think, people learn. For me, I definitely think it's the teamwork that people can learn in internships, and also punctuality. How important it is when you're working with different people. What are some qualities do you think that children learn? Me experience occurred. ఇదేనండి. ఇప్పుడు మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకటేంటంటే పంక్చువాలిటీ.
టైం మెయింటైన్ చేయటం. ద మోర్ ఇంపార్టెంట్ ఈస్ టైం మెయింటైన్ చేయటం. ఇప్పుడు 9:00 ఆఫీస్ అన్నాం అనుకోండి, మనం 8:55కే వెళ్ళిపోవాలి. ఆఫీస్‌కి వెళ్ళిపోవాలనేటువంటి భావన వాళ్ళకి డెవలప్ కావాలి. రెండవది టాస్క్ ఓరియెంటెడ్ అప్రోచ్. టాస్క్ ఓరియెంటెడ్ అప్రోచ్ అంటే మనం ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఈ టాస్క్ కంప్లీట్ చేయటానికి అవసరమైతే ఒక 2 గంటలు స్పెండ్ చేయటం, 3 గంటలు స్పెండ్ చేస్తాం. లేకపోతే ఒక రాత్రంతా కూర్చొని పని చేస్తాం. ఇలాంటి అంటే రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్. ఆ రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్ అనేటువంటిది ఎప్పుడు డెవలప్ అవుతుంది? సంబడీ నీడ్ టు పుష్ ఇట్. ఎవరో ఒకళ్ళు పుష్ చేయాలి. ఎందుకంటే రిజల్ట్స్ కావాలి కాబట్టి ఖచ్చితంగా. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అదే మనకి కాలేజీలో ఉన్నప్పుడు ఏంటంటే అంత పుష్ చేసేటువంటి సిట్యుయేషన్ కనపడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కంపల్సరీగా ఏంటంటే మీరు చెప్పిన ప్రకారం కొన్ని ఈ ఇంటర్న్‌షిప్‌లో వాళ్ళకి అలవాటు అవుతాయి. ఒకటేంటంటే ది బిజినెస్ కమ్యూనికేషన్. ద వర్డ్ ఇట్‌సెల్ఫ్ ఐ యామ్ యూజింగ్ నాట్ కమ్యూనికేషన్ కాదు. బిజినెస్ కమ్యూనికేషన్ ఒకటి. రెండోది బిజినెస్ డ్రెస్ కోడ్. ఎలా మనం డ్రెస్ చేసుకోవాలి? ఎలా మనం బిల్డ్ చేయాలి? దట్స్ ద వన్ థింగ్. అసలు చివరికి ఒక ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకోండి, ఢిల్లీలో కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ మీరు ఎట్లా నడవాలో గూడా వాళ్ళు ట్రైన్ చేస్తారు. మీరు ఎలా నడవాలి? ఎలా గ్రీట్ చేయాలి? ఎలా కూర్చోవాలి? ఎలా షేక్ హ్యాండ్ ఇవ్వాలి? ఇవన్నీ గూడా వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఎందుకు ట్రైన్ చేస్తారంటే దట్స్ ఎ ప్రొఫెషనల్ అప్రోచ్. సేమ్ థింగ్ ఇక్కడ గూడా అంతే. ఒక ఐటీ కంపెనీ కావచ్చు, లేకపోతే ఒక హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఒక మీడియా కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళకి ఏం కావాలి? హౌ వి ఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ ఇట్, హౌ వి ఆర్ గోయింగ్ టు సిట్ ఇన్ ఎ ఆఫీస్, హౌ వి వాంట్ ఐ కాంటాక్ట్ ఎట్లా ఉంటుంది? కంపల్సరీగా ఐ కాంటాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటివన్నీ కూడా ఏమిటంటే మీటింగ్ ఎజెండా పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఎజెండా పాయింట్స్ మనం తీసుకోవాలి. ఫస్ట్ టాపిక్ దిస్ వన్, సెకండ్ టాపిక్ దిస్ వన్, థర్డ్ టాపిక్ దిస్ వన్. మన యొక్క టాపిక్ రాగానే మనం దానికి సంబంధించినటువంటి స్టేటస్ అప్డేట్ చేయటం. అప్డేట్ చేసినప్పుడు వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. ఓకే, మండే స్టేటస్ అప్డేట్ ఈస్ దిస్ మచ్. వెయిట్ అబౌట్ ట్యూస్డే ఎట్లా ఉంది? వెన్స్డే ఎట్లా ఉంది? థర్స్డే ఎట్లా ఉంది? ఎవ్రీడే స్టేటస్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ఆర్ నాట్ ఇంప్రూవింగ్ అన్నప్పుడు ఏమైపోతుంది? మనకు అలవాటు అవుతుంది. నిన్నకి వాళ్ళకి ఏమీ చేయలేదా అనే భావన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనం మారడం అనేది బిగించేస్తాం. సో కాబట్టి ఇలాంటివన్నీ నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా కార్పొరేట్లో మాత్రమే కుదురుతుంది. కాలేజీల్లో కుదరదు. ఎందుకు కుదరదు అంటే వాళ్ళ సిస్టమ్ ఈస్ డిఫరెంట్. వాళ్ళ సిస్టమ్ బేసిక్స్ నేర్పించేస్తారు, టెక్నాలజీ నేర్పిస్తారు, ఎగ్జామినేషన్ పెడతారు. అలా అని చెప్పి కాలేజీ లేకుండా డైరెక్ట్ ఇంటర్న్‌షిప్‌లో ఉపయోగం ఉంటుందా? నో, డెఫినిట్‌గా నో, 100% నో. మీకు అడుగుతారు కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకప్పుడు ఒక మల్టీమీడియా ఆర్గనైజేషను మల్టీమీడియా కోర్స్ నేర్చుకోండి మీకు ₹1,00,000 జీతం వస్తుంది అని అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారు. ఇస్తే మాకు తెలిసినటువంటి పిల్లవాడు ఒకడు ఇంటర్మీడియేట్ 10th క్లాస్ అయిపోగానే అక్కడికి వెళ్ళిపోయి ₹1,00,000 డబ్బులు కట్టాడు. కడితే వాళ్ళ ఫాదర్ వచ్చేసి గొడవ, "నువ్వు ఇంటర్మీడియేట్ చేరరా, బీటెక్ చదవచ్చు, అది చేయొచ్చు" అంటే, లేదు బీటెక్ చేసిన తర్వాత కూడా ₹1,00,000 జీతమే ఇక్కడ వచ్చేస్తుంది అని. లక్కీగా ఏంటంటే బాంబే నుంచి వేరే ఫ్రెండ్ వచ్చాడు అక్కడ సెమినార్ ఇవ్వడానికి. అతను చెప్పాను నేను, "బాస్ ఇలా ఉంది పరిస్థితి" అంటే అతను పోయి చెప్పాడు, "మీరు బేసిక్ డిగ్రీ లేకుండా మల్టీమీడియా చేసినా, ఇంకోటి చేసినా మీకు ఉపయోగం ఏమీ లేదు" అని. అప్పటికప్పుడు వచ్చి మళ్ళా ఇంటర్మీడియేట్‌లో చేరారు. సో ఇక్కడ ఏమవుతుంది? బీటెక్ అనేటువంటిది లేదా బీఫార్మసీనో లేకపోతే ఇంకో కోర్సు దట్ ఈస్ ద బేసిక్ డిగ్రీ. ఆ డిగ్రీలో మంచి పర్సెంటేజ్ ఉండాలి. అది ఫస్ట్ స్టెప్ ఇది. ఆ తర్వాత ఇంటర్న్‌షిప్ అనేది ఉపయోగపడుతుంది. ఒక్క ఇంటర్న్‌షిప్ మిమ్మల్ని స్టార్ చేస్తుందని మాత్రం ఎప్పుడు మనం అనుకోక్కర్లేదు. అది కుదరదు కూడా. ఖచ్చితంగా బేసిక్ డిగ్రీ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ విత్ గుడ్ పర్సెంటేజ్. ఆఫ్టర్ దట్ డెఫినెట్లీ ఇంటర్న్‌షిప్ ఈస్ ఆల్వేస్ అడ్వాంటేజ్ టు ఎంటర్ ఇంటూ కార్పొరేట్. Yes. And I think with that, we can close today's show. Thank you so much, Venkat Garu, for tuning in. It is always lovely to have you on our show. Thank you again for the viewers for tuning in. You're watching Sakshi TV with me, Shivani Raj.